మనం గుర్తుపెట్టుకొని ఎక్కువ మనం పూర్తిగా ఇంచుమించు అన్ని ఓట్లు ప్రతి ఒక్కటి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ పద్ధతిలో ఎస్ఐఆర్ మీరు మిగతా ఎగ్జాంపుల్స్ అంతా మీరు గమనించి 8, 9, 12 ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. కార్యక్రమం జరిగితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సితే 2002లో ఎస్ఐఆర్ జరిగింది. 2004లో మన నాయకుడు వైఎస్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. చెప్పినట్టు ఎక్కువ మనం పూర్తిగా ఇంచుమించు అన్ని ఓట్లు ప్రతి ఒక్కటి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ పద్ధతిలో ఎస్ఐఆర్ మీరు మిగతా ఎగ్జాంపుల్స్ అంతా మీరు గమనించి అది ఇంకా వెరిఫికేషన్ అన్ని అన్నగారు చెప్పినారు. ముఖ్యంగా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి జయప్రదం చేసుకునే బాధ్యత మనందరూ. నాయకుడు మనకు చెప్తారు జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది ఆ టైంలో అన్నీ మనం గుర్తుపెట్టుకొని చెప్తారు కదా మళ్ళీ వాళ్ళ జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిపోయింది. 2 ఏళ్లలో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ దీన్ని నిజం చేయడం జరిగింది. సో అదే కాకోకుండా వీళ్ళు మోసం చేయడంలో ప్రజలందరినీ 6 కోట్ల ప్రజలను మోసం చేయడంలో సూపర్ సక్సెస్ కావడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. సూపర్ 7, సూపర్ 6 అని చెప్పేసేసి ఎలక్షన్లో అబద్ధాలు చెప్పి, అదే కాకుండా 143 హామీలను ప్రజలకిచ్చి ఇప్పుడు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే షరతులు లేకోకుండా అంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం అని చెప్పేసి నమ్మబలికి దానికి గ్యారంటీగా బాండ్లు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక బాండ్ ఇవ్వడం జరిగింది. సంతకాలు చేసి పవన్ కళ్యాణ్ సంతకం, చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఈ రకంగా సంతకాలు ఇద్దరు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఇంటికి ఏమేమి అర్హత ఉన్నాయి ఆ సంక్షేమ కార్యక్రమాలు, ఆ ఇంటికి సంబంధించి ఎంత డబ్బులు ఈ ప్రభుత్వం ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే. సో జూన్ 24వ తారీఖు నుంచి మొదలవుతుంది. 24 జూన్ 24వ తారీఖు నుంచి మొదలయ్యే కార్యక్రమం జరుగుతుంది. సో అమౌంటు ఇంత అమౌంట్ అని చెప్పేసేసి ఒక్కొక్క ఇంటికి 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల వాళ్ళ అర్హత కలిగిన వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కలిపి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించి అంత డబ్బులు మీకు పడతాయి అని చెప్పేసేసి బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది. బాండ్లు ఇచ్చి షరతులు లేకోకుండా చేస్తామని చెప్పి ఈ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడిచి మోసం చేసి దగా చేసి దందుకు
సో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే పేరుతోటి ప్రజలందరికీ తెలియాలా, వాళ్ళకందరికీ తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి మతికి చేద్దాం. సో మీరు ఎంతెంత మోసపోయినారు, ఏమేం మోసపోయినారు, ఎప్పటి నుంచి మోసపోయినారు, సో ఇవన్నీ కూడా తెలియజేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఒక ప్రతిపక్ష పార్టీగా. సో తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈరోజు మీరందరూ చూడడం జరిగింది. పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్స్లో. రేపు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, మిగతా ఇంపార్టెంట్ మండల నాయకులు అందరూ కలిపి అక్కడ పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తారు. సో దాని తర్వాత 4వ తారీఖు ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిందో అది కూడా వాళ్ళ పాంప్లెట్ ఈనాడు పేపరులో ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో ఆ అడ్వర్టైజ్మెంటు మేనిఫెస్టోను, అదే కాకుండా వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఈనాడు పేపర్లో, ఆ బాండ్ పేపర్లు కూడా ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అవన్నీ కూడా ప్రజల సమక్షంలో ఒక మంచి సర్కిల్లో ప్రజలందరి భాగస్వామ్యంతో దాన్ని ఈ రకంగా కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అరియర్స్తో సహా, అంటే జూన్ 24వ తారీఖు నుంచి మొదలుపెట్టుకొని 24వ సంవత్సరం 2024 నుంచి మొదలుకొని ఎంత బాకీ ఉన్నారో అంత బాకీతో సహా వాళ్లకు చెల్లించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి ఎలుగెత్తి చాటడానికి, ప్రజలందరికీ తెలియజేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సర్కిల్స్లో దీన్ని దగ్ధం చేసే కార్యక్రమం చేస్తారు. సో 4వ తారీఖు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఆ నియోజకవర్గాల్లో, ఇది నియోజకవర్గ స్థాయిలో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. సో నియోజకవర్గ స్థాయిలో ఒక సదస్సును నిర్వహించే కార్యక్రమం చేస్తారు. ఇది కలిసి వచ్చే పార్టీల్లో తటస్థులైన పెద్దలు ఆ గ్రామాల్లో, ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళను కూడా తీసుకొని అందరూ కలిపి ఒక సదస్సు నిర్వహించే కార్యక్రమం చేస్తారు. సో ప్రజలందరికీ కూడా వెన్నుపోటు ఎలా పడవడం జరిగింది, ప్రజలందరూ ఎలా నష్టపోయినారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సో ఈ 2 పార్టీలకు సంబంధించి సంతకం చేసినారు కాబట్టి ఆ 2 పార్టీలకు సంబంధించి ఎంత మోసం చేశారు, ఎలా మోసం చేశారు, ఎట్లా మోసం చేశారు, ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఆ సదస్సు ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆ సదస్సులంతా కూడా విజయవంతం చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సో అదే కాకుండా 12వ తారీఖు, ఈ నెల 12వ తారీఖు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున కలిసి వచ్చే పార్టీలతో, స్వచ్ఛంద సంస్థలతోటి పెద్ద ఎత్తున ఒక పెద్ద ర్యాలీ తీసే కార్యక్రమం చేసి అక్కడ ఉన్న అధికారికి దగ్గరలో ఎవరున్నారో ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఎవరైతే దగ్గరున్నారో వాళ్లకు రిప్రజెంట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పటికైనా కూడా ఎందుకంటే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేసినారు కాబట్టి సో తప్పకుండా ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి సో ఏదైతే ఎన్నికల్లో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి. సో మా దీనికి సంబంధించి
బాబు షూరిటీ మోసం గ్యారంటీ, ఈ 143 హామీలు పక్కన పెడితే ఈ సూపర్ 6, 7 గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఎంత నష్టం జరిగిందనేది మనకందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది అన్నమాట. దీంట్లో అమలు చేయనేటి ఆడబిడ్డ నిధి 18 నుంచి 50 సంవత్సరాల వారికి ప్రతి నెల ఆడపిల్లలకు ఇస్తాము అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన వాగ్దానం ఎంతవరకు నెరవేరింది అంటే 0. నెలకు 1,500 రూపాయల ప్రకారం ఏడాదికి 18,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇవ్వాలి. అలాగే 2 ఏళ్లకు 36,000 రూపాయలు ప్రతి మహిళకు బాకీ పడడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఇస్తామని చెప్పేసి బాండ్ ఇవ్వడం జరిగింది, షూరిటీ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి, నిరుద్యోగులందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో ఇస్తాము అని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. సో అది ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది అమలు చేసింది అసలే లేదనమాట. సో ఆ రకంగా ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు బాకీ పడడం జరిగింది. 72,000 రూపాయలు. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పడం జరిగింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు. సో ఆ రకంగా వాళ్ళందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా 0 చుట్టడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఒక్కొక్కరికి సంవత్సరానికి 48,000 ప్రకారం 2 ఏళ్లకు 96,000 రూపాయలు వాళ్ళకు బాకీ పడడం జరిగింది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సంబంధించి. ఈ రకంగా వాళ్ళు అదే కాకోకుండా పెన్షన్లు కూడా పెద్ద ఎత్తున 4,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిందేంది, దానికి ముందంతా కూడా 66,34,372 పెన్షన్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని పెన్షన్లు అర్హత కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇస్తున్న పరిస్థితి అన్నమాట. సో అటువంటిది ఇప్పుడంతా కూడా దాదాపు ప్రతి నెల ఒక 25,000 మందికి తగ్గించే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఇప్పుడు 60,11,293కు పడిపోయడం జరిగిందనమాట. ఇప్పుడు అంటే దాదాపు 6,23,079 మందికి ఇప్పుడు మాత్రం ఇస్తున్నారన్నమాట. సో ఈ రకంగా షరతులు లేకోకుండా ఏదైతే ఉన్నారో అందరికీ ఇస్తామని చెప్పి ఈ రకంగా ఇప్పటికీ 6 లక్షల చిల్లర వాళ్ళు ఇవ్వడం లేదు. రేపు రాబోయే కాలంలో ఇంకా కూడా ప్రతి నెల 25,000 ప్రకారం తగ్గించుకుంటూ పోయే కార్యక్రమం చేస్తున్నారన్నమాట. ఇది 10 లక్షలకు పోతుందో 15 లక్షల మందికి ఎగ్గొడతారో చెప్పలేని పరిస్థితి అన్నమాట. సో ఈ రకంగా అదే కాకుండా తల్లికి వందనం అని చెప్పేసి చదువుకున్న ప్రతి పిల్లాడికి వాళ్ళ తల్లికి వందనం అని చెప్పేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి దాంట్లో దాదాపు 30 లక్షల మందికి ఎగరగొట్టిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా మొదటి ఏడాది ఎగరగొట్టడం జరిగింది. రెండో ఏడాది కూడా అది కూడా ఒక్కొక్క పిల్లోడికి 9,000, 10,000, 12,000, 13,000 ఈ రకంగా వేయడం జరిగిందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో షరతులు లేకోకుండా అందరికీ ఇస్తామని చెప్పేసి కొంతమందికే ఇచ్చి అది కూడా వాళ్ళు 9,000కు, 10,000కు, 11,000కు ఇచ్చిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఫ్రీ బస్ అని చెప్పడం జరిగింది, మహిళలందరికీ ఫ్రీ బస్ అని చెప్పి ఆ ఫ్రీ బస్ అని చెప్పి 16 కేటగిరీలు బస్సులు ఆర్టీసీలో ఉంటే 16 కేటగిరీల్లో 5 కేటగిరీల్లో మాత్రమే వర్తింపజేసే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆర్టీసీనే ప్రైవేటు పరం చేసే కార్యక్రమం, అమ్మేసే కార్యక్రమం చేసి ఇది మొత్తం ఎగరగొట్టే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే దీపానికి సంబంధించి అంటే దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 6 ఇస్తామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సంవత్సరంలో 1 ఇచ్చి ఇంకా మిగతా వాళ్ళకి అందరికీ ఎగరగొట్టి అది కూడా అందరికీ లేదు కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఎగరగొట్టిన పరిస్థితి రాష్ట్రంలో 1,59,00,000 కనెక్షన్లు ఉంటే దానికి సంబంధించి
వాళ్ళు ఇచ్చింది కూడా అతి తక్కువ అని చెప్పేసి వాళ్ళన్నీ మిగతా సంవత్సరాల్లో ఉరువే ఇచ్చిన పరిస్థితే లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. రెండో సంవత్సరం ఉరువే లేదు, మొదటి సంవత్సరమే అది కూడా ఒక సిలిండర్ ఇచ్చేసేసి అది కూడా కొంతమందికే ఇచ్చి సో ఈ రకంగా ఆ స్కీమును నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అన్నదాత సుఖీభవ, సో అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టడం జరిగింది కానీ సో దీనికి రైతు భరోసా పూర్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సో దానికి సంబంధించి వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పక్కన పెట్టి అది కాకోకుండా మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అది కూడా మోసం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దానికి సంబంధించి 2 ఏళ్లకు సంబంధించి 40,000 రూపాయలు రావాల్సి ఉండగా 14,000 రూపాయలు ఇచ్చి 26,000 రూపాయలు బాకీ పెట్టే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా ఎవ్వరికీ కూడా ఉపయోగపడిన పరిస్థితే లేదు. విద్యకు సంబంధించి మరీ దారుణం, విద్యకు సంబంధించి విద్యా దీవెన లేదు, అలాగే మిగతా ఏదీ లేదన్నమాట దానికి సంబంధించి. సో ఈ రకంగా రైతులకు సంబంధించి కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది లేదు, అలాగే సున్నా వడ్డీ అనేది అసలు లేదు, పెట్టుబడి మీద కింద ఇచ్చే అది కూడా అరాకొరా ఇచ్చేసేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి మార్కెటింగ్ సంబంధించి కూడా దానికి మద్దతు ధర ఒక్క పంటలకు మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి లేదు, 1 కేజీ కొన్న పరిస్థితి లేదు, ఇతరాలు సరిగిచ్చిన పరిస్థితి లేదు, ఎరువులు సరిగిచ్చిన పరిస్థితి లేదు. సో ఈ రకంగా ఎంత దారుణం అంటే ప్రతి ఒక్కరిని మోసం చేసిన పరిస్థితి. రైతులను మోసం చేయడం జరిగింది, నిరుద్యోగులను మోసం చేయడం జరిగింది, ఉద్యోగస్తులను మోసం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఐఆర్ ఇస్తామని చెప్పేసి, కొత్త పిఆర్సీ ఇస్తామని చెప్పేసి, కొత్త పెన్షన్ విధానాన్ని ఇస్తామని చెప్పేసి ఏదీ చేయకోకుండా వాళ్ళకందరికీ డిఏలు ఇప్పటికే 5-6 డిఏలు బాకీ ఉన్న పరిస్థితి అన్నమాట. దాదాపు 36,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు అరియర్స్ ఉన్న పరిస్థితి అన్నమాట. ఎంత దారుణం! ఉద్యోగస్తులకు అలా, నిరుద్యోగులకు వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఇచ్చిన పరిస్థితి లేదు. డిఎస్సి పెద్ద ఎత్తున మేము అదే ఇస్తామని చెప్పేసి మెగా డిఎస్సి ఇస్తాం మేము ప్రభుత్వంలోకి రాగానే మేము మొదటి సంతకం అదే అని చెప్పేసి మొదటి సంతకం చేసి మెగా డిఎస్సిలో మొత్తం మోసం అంతా చేసిన పరిస్థితి అని చెప్పి తెలుపుతాం. అది మోసం డిఎస్సి, మెగా డిఎస్సి కాదు, మోసం డిఎస్సి. 16,000 పోస్టులు అని చెప్పేసి కొన్ని లక్షల మందితో ఉద్యోగం కోసం వాళ్ళందరూ కూడా పాపం డిఎస్సిలో పాల్గొని వాళ్ళందరూ ఎన్ని రకాలుగా కష్టపడి ఉంటారు వాళ్ళు. తర్వాత కోచింగ్కి అయితేనేమి, ఇంకో దానికోసం అయితేనేమి వాళ్ళు కష్టపడి పరీక్షలు రాస్తే వాళ్ళందరినీ కూడా ఎంత దారుణంగా మోసం చేసినారు అంటే, ఎంత దారుణంగా పోస్టులన్నీ అమ్ముకున్న పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి దారుణం పోయే వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా ఇచ్చి, అలాగే అంతకుముందంతా 16-17 స్పోర్ట్స్లో గేమ్స్ ఉండేవి. సో అవన్నీ కూడా తీసి దాన్ని పెంచాక 67 స్పోర్ట్స్లో పెట్టి 67 గేమ్స్ పెట్టి 67 గేమ్స్లో బ్రిడ్జ్ అంట. ఆ బ్రిడ్జ్ అనేది అది ప్యాకాటకు మరో రూపం. సో దాన్ని కూడా ఎలిజిబిలిటీ చేసి సో స్పోర్ట్స్ కోటాలో ప్యాకాట్ ఆడే వాళ్ళకు కూడా ఇచ్చిన పరిస్థితి అన్నమాట. ఎంత దారుణం అండి! అవన్నీ కూడా అప్పటికప్పుడు టెంపరీగా వాళ్ళందరికీ కూడా టెంపరీగా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి, సర్క్యులర్స్ అన్నీ ఇచ్చి, జీవో కూడా ఇచ్చి అది అయిపోతానే జీవో ఎత్తేయడం జరిగింది. ఇది అయిపోతానే ఎంత దారుణం! ఇప్పుడు జీవోలే కానరాదు, ఆ జీవో పోయింది. సో స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి, వికలాంగుల కోటా అని చెప్పేసి అందరినీ కూడా అన్యాయంగా వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది, అమ్ముకోవడం జరిగింది. ఒక్కొక్క పోస్టు 20 లక్షలు 30 లక్షలకు అమ్ముకున్న పరిస్థితి. ఇంత దారుణం చూడండి. ఇచ్చిన డిఎస్సి కూడా అలాగే ఉంది. ఏదో పెద్ద ఎత్తున మేము ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అలా మోసం చేసిన పరిస్థితి. రైతులకు ఏదానికి ఉపయోగపడిన పరిస్థితి లేదు. ప్రతి దశలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్న పరిస్థితి మనం చూసినాం. సో అటువంటిది ఈరోజు ఎక్కడ కూడా ఏ సందర్భంలోనూ రైతుకు ఉపయోగపడిన పరిస్థితి లేదు. మహిళలను అయితే మరీ దారుణంగా మోసం చేయడం జరిగింది. అన్ని రకాలుగా మహిళలను మోసం చేసిన పరిస్థితి, పిల్లలను మోసం చేయడం జరిగింది. సో ఈ రకంగా ఎక్కడ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి అనేదే లేదు అని చెప్పేసి అన్ని పెద్ద ఎత్తున అబద్ధాలు చెప్పి సో ఇప్పుడు అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు.
డీజిల్ రేట్లు అనేది డీజిల్ రేటు పెట్రోల్ రేట్లు అనేది ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా చోట్లంతా ఇక్కడికంటే కర్ణాటక అయితే దాదాపు 8 రూపాయలు 9 రూపాయలు తక్కువ, తెలంగాణలో అయితే 3 రూపాయలు తక్కువ. సో ఈ రకంగా అన్ని రకాలుగా మోసం చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అన్నమాట. 20,000 కోట్ల కరెంటు సత్యాలు. అదే కాకోకుండా విద్యుత్తుకు సంబంధించి కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు విద్యుత్తుకు సంబంధించి కరెంటు బిల్లులు పెంచము అని చెప్పి సో ఈ రకంగా మోసం చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. సో ఇదే కాదు, మన తలపైన దాదాపు 3,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ 2 ఏళ్ల కాలంలోనే 3,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్కచోట అభివృద్ధి కార్యక్రమం లేదు, సరిగా చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన పరిస్థితి లేదు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఎవరి జోబులోకి పోయినాయి ఇవన్నీ కూడా? సో తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా నిలదీయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయగలిగితేనే ఈ ప్రభుత్వం మళ్ళీ దారిలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం మెడలు వంచైనా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేయించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏదో ఎలక్షన్ లాపొద్దు ఓట్లేసేసి మనం నిర్ణయించే కార్యక్రమం కాదు. దానికంటే ముందు ఏ ప్రభుత్వాన్నైనా చెప్పింది చేయకపోతే ఖచ్చితంగా దించే వరకు పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంలో విలువ ఉండే కార్యక్రమం జరుగుతుంది. లేదంటే ఎవరైనా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఎలక్షన్లో గెలుచుకొని ఆ తర్వాత పట్టించుకొని పరిస్థితే ఉంటుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. సో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని తప్పకుండా మనం విజయవంతం చేయగలిగితేనే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసే కార్యక్రమం జరిగేంత వరకు కూడా మనం పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.